హైదరాబాద్ చాదర్ఘాట్లోని విక్టోరియా గ్రౌండ్లో కాల్పులు కలకలం రేపాయి. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ పై దాడికి యత్నించారు ఇద్దరు దొంగలు కత్తితో దాడికి యత్నించగా వారిని అడ్డుకున్నారు డీసీపీ గన్మెన్. ఈ సందర్భంగా తోపులాటలో గన్మెన్ కింద పడిపోయారు. దాంతో దొంగలపై డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఇప్పటి క్రితమే సౌత్ ఈస్ట్ డీసీపీ అయినటువంటి చైతన్య కుమార్ పైన దొంగ దాడికి యత్నించారు. చైన్ స్నాచింగ్ ఘటనలకు సంబంధించి తరచుగా హైదరాబాద్లో జరుగుతున్నాయి. వాటన్నిటి మీద ఇప్పటికే డీసీపీ చైతన్య కుమార్ దృష్టి సారించిన నేపథ్యంలోనే చైతన్య కుమార్ సంఘటనకు చేరుకొని నేరుగా అక్యూజ్డ్స్ని పట్టుకునేందుకైతే వచ్చిన క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏదైతే విక్టోరియా గ్రౌండ్స్ ఉందో ఈ విక్టోరియా గ్రౌండ్స్ వద్దే నిందితుడిని పట్టుకునే క్రమంలోనే ఇటు డీసీపీ చైతన్య కుమార్కి సంబంధించి నిందితులు ఒక్కసారిగా అతని మీదకి దాడికి వచ్చారు. కత్తితో దాడి చేయగా కొంత స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తుంది. దీంతో అతన్ని డీసీపీని మలక్పేట ఒక ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఘటనా స్థలానికి కూడా క్లూస్ టీం కూడా చేరుకుంది. పోలీసులు అందరూ కూడా చేరుకున్నారు. ఈ ఘటన పట్ల ఒకవైపు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మొత్తం ఇద్దరు నిందితులు ఇక్కడ స్నాచింగ్ ఘటనకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం మేరకే ప్రస్తుతం పోలీసులు చేరుకున్నారు. డీసీపీ నేరుగా దొంగలను పట్టుకునేందుకు భాగంగానే ఇక్కడికి చేరుకున్న భాగంలోనే ఒక్కసారిగా దుండగులు డీసీపీ పైన దాడికి యత్నించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాడికి యత్నిస్తున్న క్రమంలో పక్కనే ఉన్నటువంటి గన్మెన్ ఆపే ప్రయత్నం చేశారు. మరొక దొంగ అంటే ఇద్దరు దుండగులు ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు దుండగులకు సంబంధించి ఒకరిని ఆపే ప్రయత్నం చేశారు. గన్మెన్ని ఒక్కసారిగా కింద పడేశారు. కింద పడేయగా గన్మెన్ కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి డీసీపీ కూడా స్వల్ప గాయాలు కావడంతో మలక్పేట ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఒకవైపు చికిత్స పొందుతున్నారు. డీజీపీ శ్రీధర్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే ఒక మీడియా ప్రకటన కూడా విడుదల చేశారు. ఏదైతే దాడి ఘటనకు సంబంధించి పోలీసులు దొంగలపైన దాడి చేశారంటూ కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ అమర్.